సమస్య ఏదన్నా ఉంటే, ఆయన పరిష్కరించలేని సమస్య ఏదన్నా ఉంటే అసలు అది నీకు రాకుండా చేస్తాడంట. ఆయన ఆ శోధన, ఆ సమస్య అసలు నీకు రాకుండా చేస్తాడంట. నీకంటూ ఏదన్నా వచ్చింది అంటే అది పరిష్కరించే ఛాన్స్ ఉంటేనే రాణిస్తాడంట. అర్థమైతే గట్టికొట్టు. ఏమన్నా అర్థమైంది చెప్పింది? అది డీల్ చేసే ఛాన్స్ ఉంటేనే దాన్ని రాణిస్తాడంట, లేదా అది నీ దగ్గరే రాకుండా చేస్తాడంట. ఇప్పుడు నీకు ఎన్నో వచ్చినాయి, దేవుడు డీల్ చేయలేడంటావా? పరిష్కరించలేడంటావా? ఎంతమందికి విశ్వాసం ఉంది? ఈ రాత్రి నిద్రాహారాలు మాని ఇక్కడ కూర్చున్నాం. ఇది ఊరక పోయిద్దా? చేసిన ప్రార్థన ఒట్టిగా పోయిద్దా? పోదు. జవాబు దొరికినాడు నువ్వే స్తుతించుకుంటావు. నేను కాచిన నిద్రలలో ఒక్కటి వేస్ట్గా పోలా. నేను మార్చుకున్న నా పొట్ట మార్చుకుని ఉపవాసాలు ఉన్నది వేస్ట్గా పోలా. నా తండ్రి మీద నేను పెట్టుకున్న హోప్, నిరీక్షణ, విశ్వాసం ఇంత కూడా నన్ను సిగ్గుపరచలా. నేను అడిగింది కొంచెం, ఊహించింది ఇంకొంచెం, నా దేవుడిచ్చింది పట్టజాలనంత. ఆ మాట బైబిల్లో ఉంది. నువ్వు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా దయ చేయగలడు. దేవునికి మహిమ. ఏమండి, మీ అందరి విషయాన్ని గ్రహింపులో పెట్టుకోండి. ఇప్పుడు నువ్వు చేసేది నువ్వు చేస్తున్నావు, చూస్తున్నావు. నాకు దేవుని కార్యం కూడా చూద్దు కదా. నిరాశపడద్దు, కృంగుబాటు రానియొద్దు, ఇంకెప్పుడు అనొద్దు. దేవుడు సమయం వచ్చింది, దేవుడు కదులుతాడు, దేవుడు ఇస్తాడు. ఒక్కసారి ఆయన పిడికిలి విప్పాడంటే ఇన్నాళ్ళ నీ కరువు ఒక దెబ్బతో పోయిద్ది. చేస్తాడట్లా ఆయన చేస్తాడట్లా.